ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆహాహా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! రేయ్, ఇప్పుడే అన్నం తిన్నా గాని మళ్ళీ తినాలన్నంత ఆకలేస్తుందిరా. ఏముందిరా నీ చేతిలో ఇంత బాగా వంట చేస్తున్నావు? కానీ నీకు బాగుండడం కాదు, ముందు మా అత్తకు బాగుండాలా. హేయ్, నువ్వేమో మా అన్న ముక్కులోకి పక్కింటోళ్ళ ముక్కులోకి పోతా ఉండవు. పోవాల్సిందే మా అత్త ముక్కులోకి. పోవే, పో 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 పోవే పో. అక్క అక్క అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంది నా బిర్యానీ ఇట్ట కుదిరినదే? ఆ మధ్య బిర్యానీ చేసినప్పుడు పక్కింటి ఆయన అంటా ఉండేవాడు, ఏమియా మీరు వాసనతోనే మమ్మల్ని చంపేసేటట్టున్నారే, ఆ వాసన ఎట్టా వస్తా ఉండదంటే ఆ బిర్యానీ ఒక్క ముద్ద తిని చచ్చిపోతే బాగుంటుంది అనేవాడు తెలుసా. అతను అన్నదాంట్లో తప్పేం లేదు, స్మెల్ అయితే అదిరిపోతుంది. రైస్ చూసినావా పొడి పొడిగా ఎంత బాగా ఉడికినాదో? అవును, అన్నమే ఇట్ట ఉడుకుంటే ముక్క ఎట్ట ఉడుకుండాలి. అన్నా చూస్తావా చికెన్ ముక్క హల్వా ముక్క మాదిరి ఎట్టా ఉండదు? అవునరా. ఏమంతా చూస్తా ఉండవు, తింటావా? అరే లాగేస్తా ఉండదు. మేము వండిన బిర్యానీ నువ్వెందుకు తింటావు లేత? అన్నా నువ్వు తింటావా? ఇంత కమ్మని బిర్యానీ అడక్కపోయినా తింటారు. నువ్వు అడిగాక అసలు తినకుండా ఎలా ఉంటాను? పెట్టు పెట్టు. పట్టు. నీకేనా? ఈ ముద్దకైనా మా ఎత్త నోట్లోకి పోయే అదృష్టం ఉండదో లేదో. పెట్టు. తిను. ఇదిగో పట్టు, నిన్నే పట్టు. రేయ్, నాకు చెప్పకుండా బిర్యానీ చేసుకుని తింటున్నారేంట్రా మీరు? తినద్దని ఎవరు చెప్పినారా? కూర్చో కూర్చో. బాబా త్వరగా పెట్టు. ఇప్పుడే కడుపు నిండా అన్నం తిన్నా కానీ మళ్ళీ ఆకలేస్తుందిరా. పెట్టు. అత్త ఏంది, ఏం చేసినా తినవా? అంత కోపం ఎందుకు అత్త? ప్లీజ్ అత్త తిను. తినత్తా ప్లీజ్ అత్తా, తినత్తా. చూస్తారేంట్రా? సూపర్ గా చేశాడత్తా, అదిరిపోయింది. అత్త ప్లీజ్ అత్త. ప్లీజ్ అత్తా, తినత్తా. అత్త ప్లీజ్ అత్త. అంత కోపం ఎందుకు అత్త? ప్లీజ్ అత్త, నువ్వు తినకపోతే నేను తిన్ను. తింటానులే కానీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతసేపు ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా? అయినా ఇంత బాగా చేసినవేంద్రా? మరి నీ అల్లుడు అనుకుంటే ఏమనుకుంటావు? తిను. దా తినరా నాన్న.